నిన్న పాపం కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టి 4 రోజులు అయితలేదు. ఆల్రెడీ ఈసీకి కంప్లైంట్ చేసిరట. టీఆర్ఎస్ క్యాన్సిల్ అని చెప్పి అదిలోనే కవిత పార్టీకి ఊహించని షాక్. టీఆర్ఎస్ పేరుపై రాజకీయ వివాదం. ఆమె పార్టీపై ఈసీకి బాలరంగం అన్నట్టయినే కంప్లైంట్ చేసిండట. 2023లో తెలంగాణ రాజ్య సమితి పార్టీ పెట్టుకున్నట్టు వెల్లడి. కవిత టీఆర్ఎస్ ప్రచారంలో తమ పార్టీకి డ్యామేజ్ అని ఆందోళన. పాపం నిన్న కవిత మీద రాజగోపాల్ రెడ్డి కొన్ని వాక్యాలు చేసిండు. ఒకసారి వినిపిస్తాం మీకు. కవిత పార్టీ ఎందుకు పెట్టుకున్న ఒక్కటే మాటతో కవిత నాకు తెలిసి దారుణంగా పరువు తీసిండు రాజగోపాల్ రెడ్డి. అసలు ఏం మాట్లాడిండో ఏందనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తూ చూడండి. ఇగో అనేది నా వరకు ఒకసారి ఆలోచిస్తే మాత్రం ఇది ఒక హాస్యాస్పదంగా అంటే ఒక జోక్ లాగా అయిపోయింది. కవిత పార్టీ పెట్టడం అంటే ఒక జోక్ అట, ఒక పెద్ద జోక్ అయిపోయింది కవిత పార్టీ పెట్టడం. అంటే వాస్తవానికి కవిత పార్టీ ఎందుకు పెట్టింది? వాళ్ళ అన్న మీద కోపంతోనో వాళ్ళ నాన్న మీద కోపంతోనో పెట్టి ఈ ఇష్యూను తెలంగాణ ప్రజలకు రుద్దామని చూస్తాను కవిత. ఎవరు నమ్ముతారని కవితనే? వినండి ఒకసారి ఏమన్నాడు. కేసీఆర్ బిడ్డ ఒక ఉద్యమకారుని డాటరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ బిడ్డ అయ్యుండి వాస్తవానికి కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ కవితకైనా హరీష్ రావుకైనా కేటీఆర్ కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? అంతే. అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది ఒక పెద్ద జోక్ కవిత పార్టీ అంటే. కవిత డెఫినెట్ గా మొట్టమొదటి సమావేశాలు కానీ ఏ మాట కామాట చెప్పాలి. రాజగోపాల్ రెడ్డి నిజంగా కుండ బద్దలు కొట్టేట్టు మాట్లాడతాడు. నిజంగా చాలా మంచి లీడరు, దమ్మున్న లీడర్ అని చెప్పొచ్చు రాజగోపాల్ రెడ్డి. సరే ఇదండి. ఇంకా ఒక ఆడ కూతురు ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి? ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటది. ఉద్యమకారుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశాన్ని తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. ఇక తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితది? నీకు మీ అన్నతో కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలని ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పలేదు. కానీ నువ్వు మీ సొంత తండ్రిని ఆ మాట అనడము, నువ్వు నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతావు? నేను అసలు యాక్చువల్ గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తున్నాయి. తెలంగాణ సంగతి తర్వాత కానీ మీరు చాలా మంది నువ్వు చూసుకునేటోళ్ళు. కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసు దగ్గర ఎట్లా బయటపడుతుందో అది చూసుకో ఫస్ట్. అది ఇంకా కేసు కూడదు కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టడం అంటే అంతకుముందు గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టేట్టు అయిపోయింది. లేదా పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని పార్టీ డిక్లేర్ చేసి పడేసింది. అది కూడా పైపోయి తెలంగాణ అనేది. ఇది పార్టీ పెట్టుడు అంటే పాండవ పెట్టుడు అన్నట్టు ఈజీగా అయిపోయింది తెలంగాణలో పార్టీలు పెట్టుడు. తండ్రిని తిట్టడానికి మాత్రమే పార్టీ పెట్టినట్టుంది కవిత పార్టీ. మరి తండ్రినే తిడతా ఉన్నావు నువ్వు, రేపు పొద్దున తెలంగాణ సమాజాన్ని ఏం గౌరవిస్తావు?
ఇక్కడ జనాల మీద నీకేం ప్రేమ ఉంటుంది? చాలా వాక్యాలు చేసింది. మన మనిషి కాదు, మనం మనిషి కాదు, మనం మనిషి అని చెప్పి ఎవరు నమ్ముతారు అసలు నిన్ను? అసలు ఆ పార్టీలో ఎవరున్నారు మంచి లీడరు? ఎవరు వస్తారు? ఉండడానికి జయనే కదా ఇట్లా క్లీన్ షీట్ ఇచ్చింది. ఏది లేదు, ఎవరు నమ్మరు. అంతుత్తకైతే ఆ పార్టీ, నాకు తెలిసి ఆ పార్టీ పేరు కూడా అసలు రిజిస్ట్రేషన్ కాలేదు అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు అదే పేపర్లో తొలి వెలుగు రావడం జరిగింది. అదే ఇగో ఆల్రెడీ ఈసీకి కంప్లైంట్ చేసారట. ఇదే అది టీఆర్ఎస్ పార్టీ పేరు ఇయ్యద్దు అని చెప్పి, తమకే ఇయ్యాలని చెప్పి ఆల్రెడీ అయిన పేరు ఆయన ఏందని బాలరంగం. బాలరంగం అన్నట్టు ఆయన ఈసీకి కంప్లైంట్ చేసిందంట. ఇది ఆయన కూడా ఈ పార్టీ టీఆర్ఎస్ కావాలని అడిగినట్టు ఆ, దర్గా పెట్టుకున్నాడంట. ఆయన ఉమ్. అతనికి ఇవ్వకుండా ఈమెకి ఎట్లా ఇస్తారని చెప్పేసి ఆయన మొత్తానికి అయితే కవిత పరువు తీసిన రాజగోపాల్ రెడ్డి. ఇగో ఇది కవిత పరిస్థితి. థ్యాంక్ యూ.